బంజారాల శీతల పండుగ ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయ పండుగ. శీతల బంజారా లంబాడి గిరిజనుల దేవత. పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యం, తండ సౌభాగ్యం కోసం శీతల యాడిని పూజ చేయడం గిరిజనుల ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని గిరిజనుల నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢ మాసం పెద్ద పూషాల కార్తిలో మొదటి మంగళవారం రోజున ఈ పండుగను నిర్వహిస్తారు గిరిజనులు. గిరిజన పండుగ శీతల భవానీ పండుగపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన బంజారాలు చేస్తున్నటువంటి పండుగను శీతల పండుగ అంటారు. ఈ పండుగ దాదాపు ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున పెద్ద పూషాల కార్తీ సమీపిస్తుండటంతో ఆ గిరిజనులంతా కూడా ఒక చోట చేరి మా పాడి పంటలు పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ పండుగ నిర్వహిస్తూ ప్రస్తుతం మన దగ్గర ఈరోజు మంగళవారం రోజున శీతల భవానీ పండుగని రాష్ట్ర గిరిజనులంతా కూడా ఒకే రోజు ఆ పండుగను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారిగా మన దగ్గర పూర్తిగా మన దగ్గర గిరిజన పెద్దలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అంటే రాష్ట్రం అంతా కూడా గిరిజనులు పెద్ద పుష్పాల కార్తీలో ఆషాఢ మాసంలో ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగను అసలు ఏ విధంగా జరుపుతారు? ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ఏంటి? మన పెద్దలందరూ కలిసి గొడ్ల డాక్టర్ పండుగ అని అనుకున్నారు. ఆ పెద్దలు అనుకున్న దాని ప్రకారం మా పూర్వం నుంచి వచ్చిన వాటిని అందరినీ మేము సాంప్రదాయం చేస్తూ ఈ గొడ్ల డాక్టర్ పండుగ అనే కారణం ఏంటంటే, చిన్నపిల్లలకి దద్దు పోసినా లేదా సందులు వచ్చినా మేము ఒక ఎండిమిర్చి ఉల్లిపాయలు ఆ తల్లికి మేము దండం పెట్టుకుంటాం. మా ఇళ్లలో మంచి సుఖాలు ఉంటాయి. ఈ గొడ్ల డాక్టర్ పండుగ అనేది ఏంటంటే, గొడ్లకి ఏ గాళ్ళు వచ్చినా ఏమొచ్చినా వాటి అన్నిటినీ తొలగించుకుంటూ పోతుందని ఈ తల్లిని మేము చాలా సంపూర్ణంగా నమ్ముతాం. కాబట్టి ఇది ఈసారి రాష్ట్రమంతటా చేసినందుకు మా పెద్దలు కానీ మా కులవాళ్ళని అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషమైంది ఇది. సో మన దగ్గర మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం, వాళ్ళతో మాట్లాడదాం. ఏ విధంగా ఉంటుంది ఈరోజు పండగ వాతావరణం, ఏ విధంగా జరుపుకుంటున్నారు? సో ఈరోజు ఏ విధంగా ఉంటుందంటే, గ్రామం అంటే రాష్ట్రం అంతా కూడా గిరిజన బంజారాలు చేస్తున్న కేవలం ఒకే ఒక పండగ. ఈ పండుగని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఇప్పటివరకు? ఇప్పుడు ఈసారి అయితే రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఒకసారి అందరూ ఏంటంటే ఎస్టీ అనేవాళ్ళు, ఈ శీతల భూమని అనేవాళ్ళు స్టేట్ మొత్తం జరుగుతుంది కాబట్టి, ఇవాళ 8వ తారీఖు జరుగుతుంది కాబట్టి అందరికీ స్టేట్ మొత్తానికి తెలిసిపోవాలని ఇట్లాంటి ముఖ్యమంత్రి కానీ ఏ విషయంలో కూడా మా ఎస్టీ సోదరులకి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కూడా ఏదైనా కూడా మా సహకారంలో పై మినిస్టర్ వాళ్ళు ఎవరైనా చేయాల్సింది అది. ఎందుకంటే మా పురాతన కాలం నుంచి మేము చేసేది ఇది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఏదన్నా మాకు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ మా నిధులు కానీ ఏదన్నా శీతల భవనానికి కానీ ఏదైనా చేసినా కానీ గుడి గోపురాలు కట్టడానికి కానీ ఏదైనా కూడా సహకారాలు ఉంటే ఇంకా మేము మంచిగా జరుపుకుంటాం. మాకు బంజారా భయ్య అందరూ కలిసి మంచిగా చేసుకుంటామని చెప్పి మీ తరఫున మీ గవర్నమెంట్కి ఏదైనా కోరుతున్నాం. సో మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ శీతల భవాని అంటే గొడ్ల దాటుడు పండుగలు కూడా మహిళలు కూడా ప్రధానంగా ఆకర్షణగా నిలుస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు, ఒకసారిగా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, ఈ పండుగను ఏ విధంగా జరుపుతున్నారు? ఈ పండుగ వస్తుందంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ పండుగ వస్తే మాకు సంతోషము. శీతలాభవాని అంటే మాకు ఇలేలుపు. శీతలాభవాని అంటే ఇలేలుపు. శీతలాభవాని రోజు ఎక్కడైనా చుట్టాలు వచ్చినా, ఎక్కడైనా పిల్లలు పెళ్లిళ్ళైన వాళ్ళు అందరూ వచ్చి శీతలాభవానికి మొక్కుకొని కోడి కోసుకొని ఏటను కోసుకొని అమ్మవారిని మొక్కుకుంటే మాకు శాంతి కలుగుతుంది. అమ్మవారు మాకు మనశ్శాంతి ఇస్తుంది. మా పూర్వకాలం నుంచి వస్తుంది కదా, తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మా మామ అత్త మామళ్ళ తరతరాల నుంచి వస్తుంది. మా చిన్నపిల్లలు కానీ అన్ని దేవుళ్ళు అన్ని పండుగలు అందరికీ సెలవులు ఇస్తున్నారు. అన్ని పండుగలకి సెలవులు ఇస్తున్నారు. మా శీతల భవాని మా తీజ్ పండుగ అంటే మా ఎస్టీ వాళ్ళకి సెలవులు అనేది ఇవ్వట్లేదు. అసలు మా పండుగ గుర్తించట్లేదు. అందుకోసం గుర్తించాలి. ఆషాఢ మాసంలో ఆడపిల్లల్ని పిలిపించుకోవాలి. కొత్త పెళ్లి పిల్లలని మా కొత్త కోడళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సాంప్రదాయంగా పండుగలు జరుపుకుంటే సంతోషంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పండగ కూడా సెలవులు ఇవ్వాలని, మా పిల్లలకు కూడా సెలవులు ఇవ్వాలని కోరుకుంటాం. సో చూశారు కదా, ఇది అంటే ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున పెద్ద పుష్పాల కార్తీ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఉన్న
గిరిజన బంజారా జాతులంతా కలిసి ఈరోజు శీతల పండుగ అంటే శీతల అమ్మవారిని ఈరోజు కొలుస్తారు. పాడి పంటలు గొడ్డు గోద పిల్ల జల్ల సమృద్ధిగా సంక్షేమంగా సంతోషంగా ఉండాలి, ఏ వ్యాధులు కూడా దరిచేరొద్దు, వర్షాలు సమృద్ధిగా పడాలి, పాడి పంట సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ అమ్మవారిని బంజారా జాతి పెద్దల సమక్షంలో అమ్మవారిని కూడా భారీ ఎత్తున పూజ చేస్తారు. కందులు పెసలు జొన్నలకు సంబంధించిన గుగ్గిళ్ళు పెడతారు. ఆ ఆవులకు ఇంట్లో ఉన్న పాడి సంపద కూడా ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి అలంకరణ చేసుకొని వారిని ఈరోజు దాటిస్తారు. అంటే ఒక దేవత లాంటి ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా దాటిచ్చే ఈ పండుగనే దాటుడు పండుగ లేదా వాడుక భాషలో శీతల భవానీ అని కూడా అంటారంటే ఆ అమ్మవారిని కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వర్షాలు సమృద్ధిగా పడాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ పండుగను చేసుకుంటారు. పూర్తిగా ఇక్కడ జంతు బలి కూడా చేస్తారు, పెద్ద ఎత్తున మాంసాహారాన్ని కూడా భుజిస్తారు. సో పూర్తిగా ఈ పండుగ వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ గిరిజన బంజారాలు జరుపుతున్న ఈ శీతల భవానీ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆ రోజు వాళ్ళకి సెలవు దినంగా కేటాయించాలని చెప్పేసి కూడా బంజారాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.